చదవడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ త్వరలో టీడీపీ వశం కానుంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు బాలకృష్ణతో సమావేశంలో టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పార్టీ వీడటానికి సిద్ధమయ్యారు. లేడీస్ ఈ పక్క ఉంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. మంచి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంలో చైర్పర్సన్ ఇంద్రజ, కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే టీడీపీలో చేరామన్నారు చైర్పర్సన్ ఇంద్రజ. ఇక మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 30 మంది వైసీపీ, టీడీపీ నుంచి 6 సభ్యులు ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం తరపున ఒక్కొక్కరు గెలిచారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి 2, ఎంఐఎం నుంచి 1 టీడీపీలో చేరారు. మొత్తంగా 9 మంది చేరడంతో టీడీపీ బలం 19కి చేరింది. టీడీపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి మరో కౌన్సిలర్ అవసరం. ఎమ్మెల్యే, ఎంపీ ఓటు కలుపుకుంటే 21కి చేరుతోంది. మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉండడంతో మున్సిపాలిటీని సైకిల్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.